హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అన్బాక్స్ 69 ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే మీషో నుండి తెప్పించిన ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరే అనుకుంటారు మీషో నుండి మనకి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత క్వాలిటీ జ్యువెలరీ అనేది మనకి దొరుకుతున్నాయి అనేది మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. మీరే అనుకుంటారు ఇంత క్వాలిటీలో మనకి మీషోలో దొరుకుతున్నాయా అని చెప్పేసి. యాక్చువల్గా వచ్చే వరకు కూడా నేనే అలా అనుకున్నాను. ఎందుకంటే మనం పిక్లో చూసినంత క్వాలిటీగా అంత గ్లేజింగ్గా మనకి వస్తాయా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నేను ఆర్డర్ చేసి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. మనకి ఎనీ పార్టీకి, ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, బ్రైడల్ లుక్కి ఏదైనా సరే మనం స్టైల్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నేను చూపించబోయే జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా కోడ్స్ అయితే ఇవ్వట్లేదు, డైరెక్ట్ లింక్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే కోడ్ వస్తుంది లేదంటే స్టాక్లో లేదు అని చెప్పి చూపిస్తుంది కదా. సో నేను ఆర్డర్ చేసినవి అయితే నేను లింక్స్ అయితే ఇచ్చేస్తాను. డైరెక్ట్ మీరు జ్యువెలరీలోకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ అది ఎలా ఉందనేది డైరెక్ట్ పిక్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తాను. రామ్ పరివార్ బ్యాంగిల్స్ అనమాట. ఎంత బాగున్నాయంటే సూపర్ ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ కానీ, లుక్ వైజ్ కానీ, షైనింగ్ కానీ మనం చూడొచ్చు. 4 బ్యాంగిల్స్ అనమాట. 4 బ్యాంగిల్స్ మనం మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుని అటు ఇటు ఈ సైడ్ బ్యాంగిల్స్ వేస్తే మాత్రం సూపర్ లుక్ ఉంటుందన్నమాట. బ్యాంగిల్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఇవి వచ్చేసి రామ్ పరివార్ బ్యాంగిల్స్. ఇవి మనకి స్టోన్స్ వచ్చేసి ఇక్కడ మనకి పింక్ వచ్చింది అండ్ గ్రీన్ వచ్చింది. ఇక్కడేమో అంతా కూడా రామలక్ష్మణుడు మనకి రూపులు ఉంటాయి కదా, సో అలా వచ్చిందనమాట. బ్యాంగిల్ అంతా కూడా చాలా క్వాలిటీగా వచ్చింది. షైనింగ్ చూస్తున్నట్టయితే మనకి లోపల కూడా చూస్తున్నట్టయితే ఆ షైనింగ్ చాలా బాగుంది, సూపర్ ఉందన్నమాట. మనకి బయట షాపుల్లో చాలా ప్రైజెస్ ఉంటాయి, మనకి మీషోలో మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే దొరికాయి. ఇక్కడ మనకి పింక్ స్టోన్ వచ్చింది కదా, చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్తో కవర్ అయిందనమాట. ఇది వచ్చేసి మనకి క్లియర్గా కనిపిస్తుందో లేదో మీకు, రామ పరివార్ రామలక్ష్మణుడు ఉంటాయి కదా, సో అలా రూపులా వచ్చిందనమాట. ఇవి 4 బ్యాంగిల్స్, ఇలా సేమ్ 4 బ్యాంగిల్స్ అనమాట. మనకి అన్ని సైజెస్లోనూ ఈ బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. బ్యాంగిల్స్ అనేవి డైరెక్ట్ కనిపిస్తాయి, కోడ్తో పని లేకుండా. చాలా అంటే చాలా బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి. మనకి బ్రైడల్ లుక్ అంటే మ్యారేజెస్కి వాటికి సెట్స్లో వేస్తూ ఉంటారు కదా, అలా వేయడానికి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. క్వాలిటీగా ఉన్నాయి, మీరే చూడొచ్చు. లోపల ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. బయట స్టోన్స్ తోటి, పింక్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్స్ తోటి మంచి లుక్ అయితే వచ్చిందనమాట. నేను వేసుకొని చూపిస్తాను, మీకు లుక్ అనేది తెలుస్తుంది అన్నమాట. చాలా బాగున్నాయి. అంటే నేను పిక్లో చూసినప్పుడు ఎంత నీట్గా ఎంత స్ట్రాంగ్గా వస్తాయా అనుకున్నాను. చూసారా, చాలా బాగున్నాయి కదా. సో మధ్యలో మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసినట్టయితే మరింత లుక్ వస్తాయి అన్నమాట. చాలా నీట్గా ఉంది, లుక్ అయితే సూపర్గా ఉంది. సో వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా చేసుకోవచ్చు పర్చేజ్. నెక్స్ట్ వచ్చేసి చోకర్ అనమాట. అసలు మెయిన్ స్ట్రాంగ్గా ఉంటుందా అనే వర్డ్ నేను యూజ్ చేసింది దీనికోసమే అనమాట. అంత స్ట్రాంగ్ ఉంది. అంటే చాలా డెలికేట్గా వస్తాయి కదా, జ్యువెలరీ అంటేనే మనకి కొంచెం లైట్ వెయిట్లోను డెలికేట్గా వస్తాయి కదా, సో అలా వస్తాయి అనుకున్నాను. చోకర్ వచ్చేసి ఇది అనమాట. చాలా 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 స్ట్రాంగ్ ఉంది. అసలు ఎంత ఏంటంటారు, దృఢంగా ఉంది అంటారు కదా, సో ఆ రీతిగా ఉందన్నమాట. సో ఇక్కడ చోకర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా రూపులు అనమాట. లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీదేవి అన్నీ కూడా మీకు క్లియర్గా ఉండాలంటే బ్యాక్ పిక్ పెడతాను, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది.
ఇవన్నీ కూడా దేవుళ్ళు రూపులు అనమాట. ఇవన్నీ కూడా మనకి మంచిగా వైట్ స్టోన్స్ తోటి పీకాక్స్ డిజైన్స్ తోటి మనకి చివర చూడొచ్చు. పీకాక్స్ ఇవన్నీ కూడాను మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి డీటెయిలింగ్ అనేది వచ్చిందనమాట. ఎంత క్లియర్గా ఉందో డీటెయిలింగ్ అనేది. ఇక్కడ ఎన్ని పింక్ స్టోన్స్ వచ్చాయి, ఇక్కడ ఎన్ని వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ రూపులు. పైన వచ్చేసి అమ్మవారికి కిరీటంలా వచ్చేసి ఇక్కడ లక్ష్మీదేవి అనేది వచ్చింది. మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను, ఇంకా క్లియర్గా ఉంటుంది. మనకి నెక్కి అడ్జస్టబుల్కి మనకి ఇలా థ్రెడ్ అయితే ఇచ్చేసారు. ఒక పర్ల్ అయితే ఉందన్నమాట అడ్జస్టబుల్కి. సో హ్యాంగింగ్స్ ఈ థ్రెడ్ అయితేనే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే స్వెట్ పట్టినా కూడా చైన్ అయితే కలర్ షేడ్ అవ్వడం కానీ మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ అలా ఉంటాయి. థ్రెడ్ అయితే మనకి బాగుంటుంది అనమాట. ఇచ్చింగ్ అనేది చాలామందికి రోల్ గోల్డ్ ఐటమ్స్ పడవు. నెక్ దగ్గర చైన్ అది వస్తే కనుక స్వెట్కి ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం లేకుండా థ్రెడ్ అయితే బాగుంటుందన్నమాట. ఇవి ఇక్కడ అన్ని పింక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ డిజైనింగ్ డీటెయిలింగ్ చూసుకున్నట్టయితే మనకి ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. బ్రైడల్ మేకప్కి సింపుల్గా మనం పట్టు చీరల మీదకి మనకి పెట్టుకోవాలంటే మాత్రం ఇది ఒక్కటే పెట్టుకుంటే చాలు. ఎంత బాగుంటుందంటే బాగా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంది. మనకి మ్యారేజెస్కి బ్రైడల్ మేకప్ వేసినప్పుడు దీని మీదకి హారము ఇది పెట్టారంటే ఇంకా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మెయిన్ పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది లుక్ అయితే. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. సో చూస్తున్నట్టయితే బ్యాక్ చూసుకున్నా కూడా మనకి ఫ్రంట్ ఏదైతే ఫినిషింగ్ ఉందో బ్యాక్ కూడా అదే ఫినిషింగ్ ఉందన్నమాట. అంత బాగుంది. మీరు చూస్తున్నట్టయితే నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. అడ్జస్టబుల్ కూడా ఉందన్నమాట. చూసారా, మనకి డ్రెస్ మీదకే నెక్ మొత్తం కవర్ అయిపోయి ఎంత నిండుగా కనిపిస్తుందో. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు మనకి హెవీ లుక్ అనేది రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చిందండి. లక్ష్మీదేవి డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది. ఇటు సైడ్ కూడా పీకాక్స్ వచ్చాయి. కిందేమో మనకి పీకాక్స్కి వెనకాల పురివిప్పినట్టుగా ఉంటుంది కదా, అది వచ్చిందనమాట. మీకు ఇంకా క్లియర్గా కనిపించాలి అంటే కనుక సైడ్ నేను చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను, బాగా తెలుస్తుంది మీకు. ఇదంతా కూడా స్టోన్సే. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే లో ప్రైస్లోనే మనకి ఇది వచ్చేసింది అనమాట. ఇది ఒక్కటే కాదు, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. కొంచెం వెయిట్ ఉన్నాయి ఇవి ఇయర్ రింగ్స్ అయితే. సేమ్ మనకి చోకర్ మీద పికాక్స్ ఎలా అయితే వచ్చాయో అలాగే వచ్చాయన్నమాట. ఇవి చూస్తున్నట్టయితే మనకి పైన అంతా పింక్ స్టోన్ వైట్ స్టోన్స్ అండ్ పీకాక్, కింద కూడా మనకి చౌకర్కి ఎలా అయితే రూపులు వచ్చాయో అన్ని రూపులు అనమాట. మధ్యలో వచ్చేసి మనకి ఒక పర్ల్ అనేది ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందనమాట. చూస్తున్నట్టయితే మనకి కొంచెం వెయిట్ అయితే ఉన్నాయన్నమాట. బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇవి డ్రెస్సెస్ మీదకి కంటే శారీస్ మీదకి మనం స్టైల్ చేస్తే బాగుంటుందన్నమాట. చాలా బాగున్నాయి. ఈ పర్ల్స్ వచ్చాయి మధ్యలో, అది కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ బుట్ట చుట్టూరు కూడా మనకి వైట్ స్టోను, పింక్, గ్రీన్, చోకర్లో ఏవైతే స్టోన్స్ ఏవైతే వచ్చాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. పైన మనకి మ్యాంగో ఉంటాయి కదా, అవి డిజైన్ వచ్చిందనమాట. మ్యాంగో డిజైన్ వచ్చేసి కింద పీకాక్ డిజైన్ వచ్చేసి రూపులు అయితే వచ్చాయన్నమాట. కింద వీటి మీద కూడా డీటెయిలింగ్ ఎంత క్లియర్గా ఉందంటే వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి రూపులు వచ్చాయన్నమాట. ఈ బుట్టకి కూడా నాకు తెలిసి మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో. సో వీటికి కూడా పిక్ అనేది చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. సో వీటి మీదకి బుట్టలు వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, పర్ల్స్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవైతే చాలా బాగా నచ్చాయండి. ఇవి కూడా మనకి లక్ష్మీదేవి వచ్చాయన్నమాట. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఇయర్ రింగ్స్ అయితే మస్తు ఉన్నాయి అసలు.
వీటి ప్రైస్ కూడా మనకి లో ప్రైస్లోనే ఉన్నాయి. వీటి లింక్ కూడా ఇస్తాను మీకు. వీలైతే కోడ్ యాడ్ చేస్తాను. మనకి పైన పింక్ గ్రీన్ స్టోన్స్ తోటి కింద పర్ల్స్ తోటి మనకి ఇలా వచ్చాయన్నమాట. ఇక ఈ మధ్యలో వచ్చింది లక్ష్మీదేవి వచ్చిందనమాట. కిందంతా కూడా పర్ల్స్ వచ్చాయి. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. సో మనకి వెనకాల ప్లాస్టిక్వే మనకి పిన్స్ అనేవి వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి కూడా లైట్ వెయిట్ వచ్చాయి. పైన అంతా కూడా వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోను అండ్ గ్రీన్ స్టోన్స్ చక్కగా మనకి చూసుకున్నట్టయితే ఆ లుక్ అనేది చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉన్నాయి. ఇవి కూడా సింపుల్ చిన్న చిన్న బార్డర్స్తో పట్టు శారీస్ స్టైల్ చేసినప్పుడు ఇవి స్టైల్ చేస్తే మాత్రం సూపర్ ఉంటాయి అన్నమాట. ఇవి చూస్తున్నట్టయితే చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి. లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట. అందుకనే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తున్నట్టయితే చాలా బాగుంది. సైడ్ పిక్ యాడ్ చేస్తాను, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చోకర్. ఇది చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చూసారా నెక్ సెట్. ఇది కూడా మనకి చూస్తున్నట్టయితే గ్రీన్ పింక్ స్టోన్స్ అండ్ మధ్యలో గ్రీన్ స్టోను. డీటెయిలింగ్ చూస్తున్నట్టయితే మనకి ఎక్సలెంట్ ఉందన్నమాట. అసలు మనకి ఈ ప్రైస్లో మనకి ఇంత డీటెయిలింగ్ మనకి బయట షాపుల్లో కూడా దొరకవు. అంత లో బడ్జెట్లో మనకి ఎలాంటి వాళ్ళైనా ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. అంత లో ప్రైస్ అన్నమాట. అందుకనే అంటున్నాను. క్వాలిటీ కూడా చూస్తున్నట్టయితే మనకి చాలా బాగుంది. మీకు ఇంకా క్లియర్గా కనిపించాలని ఇలా పెడుతున్నాను. సో బాగుంది కదా. సో పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్, మధ్యలో పైన పింక్ తోటి మనకి సింగిల్ లైన్తో స్టోన్ అనేది వచ్చింది. కింద మధ్యలో గోల్డ్ స్టోన్ అండ్ పింక్ స్టోన్ అండ్ మొత్తం ఒక లైన్ ఏమో గ్రీన్ స్టోన్స్. చూస్తున్నట్టయితే మనకి నెక్ పెట్టుకొని చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. అసలు మాటలు రావట్లేదు అనమాట. అంత బాగుంది లుక్. చూస్తున్నట్టయితే మనకి ఇలా డ్రెస్సెస్ మీద కంటే శారీస్ మీదకి పెట్టుకుంటేనే వీటి లుక్ అనేది తెలుస్తుంది అనమాట. కింద ఇది కూడా స్టోన్సే, పర్ల్స్ కాదు. చిన్న చిన్నవి హ్యాంగ్ అవుతున్నాయి కదా, ఇవి కూడా వైట్ స్టోన్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. చూస్తున్నట్టయితే ఎక్సలెంట్ ఉంది అసలు. ఈ స్టోన్స్ కానివ్వండి, హ్యాంగింగ్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. ఈ చోకర్ ఒకటే కాదు, వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయంటే మధ్యలో మనకి ఈ డిజైన్ ఎలా అయితే ఉందో హ్యాంగింగ్ అవుతూ సేమ్ అదే ప్యాటర్న్లో మనకి హ్యాంగింగ్ అయితే వచ్చాయి, ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నట్టయితే స్టోన్స్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ చాలా బాగుందన్నమాట. లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. ఎంత బాగుందంటే. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను. మనకి పిన్స్ పెట్టుకోవడానికి థ్రెడ్స్ రాలేదు, ఇలాగ మనకి చైన్ లాగా వచ్చాయన్నమాట. మనకి అడ్జస్టబుల్, మనకి నెక్కి కావాలితే నెక్కి, కొంచెం కిందికి కావాలితే కిందికి పెట్టుకునేలాగా. సో అడ్జస్టబుల్ అనమాట ఇది. ఇవి అడ్జస్టబుల్ చైన్స్ అనమాట. చాలా క్వాలిటీగా వచ్చాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ స్టోన్స్ మాత్రం ఇవి మనకి గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ అవన్నీ కూడాను. అసలు వాడినా కూడా మనం రఫ్ అండ్ రఫ్ వాడినా కూడా కలరు నీరు పట్టడం కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. అంత బాగుంది. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇయర్ రింగ్స్ చూపిస్తాను. మనకి నెక్ పీస్ ఎలా అయితే వచ్చిందో ఇయర్ రింగ్స్ అలా వచ్చాయన్నమాట. చెప్పాను కదా, మధ్యలో డిజైన్ ఎలా అయితే వచ్చిందో స్టోన్స్ అండ్ పింక్ స్టోన్, గ్రీన్ స్టోన్స్, మనకి హ్యాంగింగ్స్, మధ్యలో మనకి చోకర్కి ఎలా అయితే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ అలా వచ్చిందనమాట. ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నట్టయితే వెనకాల మనకి మ్యాటీలోనే మనకి పెట్టుకోవడానికి
బాగున్నాయి అనమాట. వెనకాల పిన్ అటాచ్డ్ అనమాట. సేమ్ మనకి స్టోన్స్ చూస్తున్నట్టయితే రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ అండ్ చిన్న చిన్న స్టోన్స్ పర్ల్స్ లాగా హ్యాంగ్ అవుతున్నాయి కదా. కింద పిన్ స్టోన్ అనేది, చుట్టూ కూడా చిన్న చిన్న వైట్ స్టోన్స్ అనేది చుట్టూ కవర్ అయ్యాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే మనకి ఈ బడ్జెట్లో ఇంత స్ట్రాంగ్, ఇంత క్వాలిటీ, ఇంత స్టైలిష్లో మనకి మీషోలో దొరుకుతున్నప్పుడు ఇంకా బయట ఎందుకు షాపింగ్ చేయడం. సో ఈజీగా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మంచిగా ఎక్కువ ప్రైస్లో కనిపించేవి కాకుండా కొంచెం లో ప్రైస్లో చూసుకొని, డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఉన్నవి చూసుకోండి. ఎందుకంటే లో ప్రైస్లో పైన పెట్టినా కానీ డెలివరీ ఛార్జెస్ ఎక్కువ అనేవి ఉంటాయి. అలాంటివి కాకుండా ఫ్రీ డెలివరీ వచ్చేవి చూసుకోండి, మనకి ప్రైస్ అనేది కలిసి వస్తుంది అన్నమాట. ఇవి అనమాట ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ రింగ్ అనమాట. మనం ఏమంటాము, ఫింగర్ రింగ్, అంజుంగురం అంటాం కదా. సో అదనమాట. ఇంకా మీకు క్లియర్గా కనిపించాలంటే ఇలా ఉంది. పైన రెడ్ స్టోన్స్ తోటి వైట్ స్టోన్స్ తోటి మనకి రింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే వచ్చిందన్నమాట. చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు ఇది మనం చెప్పే వరకు కూడా మ్యాట్ ఫినిష్ గోల్డ్ అనేది ఎవరు చెప్పలేరు, అంత స్ట్రాంగ్ ఉంది, అంత బాగుంది. ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్, ఇక్కడ పింక్ స్టోన్స్ అన్నీ కూడా మీకు బ్యాక్ పిక్ పెడతాను, ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో అనుకుంటున్నాను. సో చూడొచ్చు, పైన రెడ్ స్టోన్స్, కిందంతా కూడా మనకి వైట్ స్టోన్స్ తోటి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా నీట్గా కూడా ఉందన్నమాట. పెట్టుకొని చూపిస్తాను. చూసారా, అడ్జస్టబుల్ కూడాను. మనం ఈ ఫింగర్కి ఇలా అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే లూజ్ ఉన్న టైట్ ఉన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది కదా, సింపుల్గా కూడా ఉంది, నీట్గా ఉంది. అసలు చాలా బాగుంది. వీటి ప్రైస్ కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈజీగా మీరు షాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా పర్ల్ ఇయర్ రింగ్స్. పీకాక్ తోటి మనకి కింద స్టోన్స్ తోటి పర్ల్స్ తోటి చక్కగా వచ్చాయి అన్నమాట ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి, లైట్ వెయిట్, మనకి బరువు అనేది లేదనమాట. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఈజీగా మనం స్టైల్ చేయొచ్చు. ఎనీ శారీస్ మీదకి మనకి స్టైల్ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అనమాట. మనకి పింక్ స్టోన్స్ పైన పీకాక్ డిజైన్తో, మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్గా వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ కవర్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ మాత్రమే మనకి స్టోన్స్ తోటి ఇలాగ కవర్ అయింది. సో చూస్తున్నట్టయితే పర్ల్స్ తోటి మనకి లోపల చూస్తున్నా కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దీనికి మ్యాటీలోనే మనకి పిన్ అనేది పెట్టుకోవడానికి వచ్చిందనమాట. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి కూడా. సేమ్ ప్లెయిన్ వచ్చే బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ ఈ పింక్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ తోటి కవర్ అయ్యి బుట్టాలు అయితే చాలా బాగున్నాయి. ఇలా పెట్టుకొని చూస్తే మనకి ఐడియా వస్తుంది కదా, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి. కంప్లీట్గా ర్యాండమ్గా అన్నీ కూడా లో బడ్జెట్లోనే, హై బడ్జెట్లో అయితే నేనైతే చూపించట్లేదు. అన్నీ మనకి వీలుగానే మనకి ఫెస్టివల్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఎనీ ఫంక్షన్స్ ట్రెడిషనల్ లుక్గా కావాలి అనుకుంటే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. మనకి గోల్డ్ అయితే ఒకే డిజైన్లో ఒకే ప్యాటర్న్లో పెడుతూ ఉంటాం కదా. సో ఈ మ్యాట్ ఫినిష్లో అయితే మన క్వాలిటీలో ఉన్నాయి, ఇలా స్టోన్ డిజైన్స్లో ఉన్నాయి. అయితే శారీ మీదకి ఒకటి, ఒక్కొక్క శారీ మీదకి ఒక డిజైన్స్ మన లుక్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా, పర్ల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకున్న నెక్ సెట్ కూడా మీషో నేను తెప్పించింది. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గ్రీన్ స్టోన్స్ పర్ల్స్ తోటి మనకి చక్కగా నెక్కి సింపుల్ శారీ మీదకి, ఇలా డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటుంది.
ఈజీగా మనం స్టైల్ చేయొచ్చు. వెనకాల కూడా అడ్జస్ట్మెంట్స్ పిన్సే మనకి మ్యాటీ ఫినిష్లో. అది చూస్తున్నట్టయితే పర్ల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చిందనమాట, మంచిగా వచ్చింది. చూసారా? దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది డైరెక్ట్గా కోడ్ అయితే మనకి స్టాక్లో లేదని చూపిస్తుంది కదా, సో లింక్ అయితే ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ జ్యువెలరీలోకి వెళ్ళిపోవచ్చు. అంత బాగుందన్నమాట. సింపుల్గా మన శారీస్ మీదకి, అంటే సింపుల్ చిన్న చిన్న జార్జెట్ శారీస్ మీదకి వాటికి మీదకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ మనకి కిడ్స్ ఉంటే కనుక వాళ్ళకి కూడా మనకి స్టైల్ చేయడానికి చాలా బాగుంటుంది. సింపుల్గా వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళకి కూడా స్టైల్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇవి నెక్ సెట్టే కాదు, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. మనకి నెక్ సెట్ అయితే ఎలా ఉందో అవే ఇయర్ రింగ్స్ వచ్చి కింద మనకి పర్ల్ అనేది వచ్చిందనమాట. చూస్తున్నట్టయితే సూపర్గా ఉంది, అసలు చాలా సింపుల్ ఉంటుంది. పిల్లలకి మనకి ఎక్కువ హెవీ వెయిట్ ఇష్టపడరు కదా పెట్టుకోవడానికి, సో ఇలాంటి లైట్ వెయిట్ పెట్టుకుంటే క్యూట్గా ఉంటాయి. వాళ్ళకి సింపుల్ లుక్ అనేది, చాలా డీసెంట్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి కిడ్స్కి వేయాలి అనుకున్నప్పుడు ఇవి కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కువ బరువు అది పెట్టుకోరు కదా, సో ఇవి పెడితే మనకి ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది, వాళ్ళకి కూడా ఇరిటేషన్ అనేది రాదనమాట. చాలా బాగున్నాయి, ఇవైతే క్యూట్గా ఉన్నాయి అనమాట. సింపుల్గా ఉంది, చాలా క్యూట్ ఉన్నాయి, బాగున్నాయి కదా. గ్రీన్ స్టోన్స్ తోటి, కంప్లీట్ గ్రీన్ స్టోన్స్ అనమాట. కింద పర్ల్, వెనకాల మనకి ప్లాస్టిక్ ఇచ్చారు ఇయర్ రింగ్స్కి. చూస్తున్నట్టయితే ప్లాస్టిక్ ఇచ్చారు, నో ప్రాబ్లం అన్నమాట. సో ఇవ్వండి కంప్లీట్గా మనకి జ్యువెలరీ అనేది ర్యాండమ్గా ఇవాళ నాకైతే అన్నీ కూడా అసలు పేరు పెట్టడానికే లేదనమాట. అంత బాగున్నాయి, ఒకదాని మించింది ఒకటి అనమాట. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా వచ్చేది మనకి అన్ని పండగలే కదా, జూలై ఆగస్ట్ అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కదా, సో వాటి కోసమని మనకి అమ్మవారికి రెడీ చేయడానికి కానివ్వండి, మనం రెడీ అవ్వడానికి కానివ్వండి, చాలా బాగుంటాయి ఇవన్నీ కూడాను. సో నేను లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, ఈజీగా పర్చేస్ చేసుకోండి. సో ఇందులో మీకు ఏవి జ్యువెలరీ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.